राजेश चौहान గారు మీరు మరియు నూతన పరిణామము మరియు ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య 18 మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు అర్బన్ డెవలప్మెంట్ శాఖ 16/1/2020 నిర్దేశించబడిన ప్రకారం తేదీ 28/2/2024 రోజున ఉదయం 11 గంటలకు నారాయణఖేడ్ మున్సిపల్ వైస్ చైర్పర్సన్ ఎన్నిక కొరకు ఎన్నిక కమిటీ సభ్యులకి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. సమావేశానికి ముందు ప్రకటించబడినటువంటి సభ్యుల హాజరు అలాగే ఉంది. గైర్హాజరైన వాళ్ళు కూడా ఇంతవరకు కూడా హాజరు కాలేకపోతారు. సో ఆ సభ్యుల సంఖ్య పూర్తిగా 12 మంది. మన ఎక్స్ అఫీషియో ఎమ్మెల్యే శాసనసభ్యులు ఎమ్మెల్యే గారికి 12 మంది ఉన్నారు. 1/2 వంతు మనకు కావాల్సినటువంటి కోరం ప్రకారంగా పూర్తి కోరం ఉన్నందున ఎన్నిక ప్రక్రియ చేపట్టడం జరిగింది. ఈ నారాయణశంకర్ గారి వైస్ చైర్పర్సన్గా ప్రకటించడం జరిగింది. నారాయణఖేడ్ పురపాలక సంఘ చైర్పర్సన్గా శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపాలని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధలతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నారాయణఖేడ్ పురపాలక సంఘం వైస్ చైర్మన్గా రాష్ట్రం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తితో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నారాయణఖేడ్ పురపాలక సంఘ చైర్పర్సన్గా శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపాలని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధలతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. వైస్ చైర్పర్సన్గా ఏకగ్రీవంగా ఎన్నిక కావాలని చెప్పేసి